हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। మునగ కాయలంటే మనలో చాలా మందికి చాలా ఇష్టంగా తింటారు। పులుసు అలాగే మసాలా కూరలు చేసుకొని తింటూ ఉంటారు। అలాగే మునగ ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి। మునగ శాస్త్రీయ నామం మొరింగా బలిఫెరా, మొరింగేసి కుటుంబానికి చెందినది। ఈ ఆకులు 5000 సంవత్సరాల కాలం నాటి నుంచి వాడుతూ ఉన్నారు। ఆయుర్వేదంలో ఎక్కువగా మునగ ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు। మునగ ఆకులలో అద్భుతమైన ఆరోగ్య బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి। ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు। మునగాకుతో పప్పు పొడి తయారు చేసుకుంటూ ఉంటారు। మునగ ఆకు దొరకనప్పుడు మునగ ఆకుతో పొడి తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు। మునగ ఆకును శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టి పొడిగా తయారు చేసుకోవచ్చు। మునగ ఆకును ఎన్నో రకాల మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు। ఆయుర్వేదంలో 300కు పైగా వ్యాధులను నయం చేయడానికి మునగాకును ఉపయోగిస్తున్నారు। ఈరోజు మనం మునగాకుతో బరువు తగ్గించుకోవచ్చు। ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం। ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు। మనం మునగాకును ఆకులుగా విడదీసుకోవాలి। బరువు తగ్గాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది। దీనికోసం చెమటలు చిందేలా ఎక్సర్సైజులు చేయటం, కఠినమైన డైట్ ఫాలో అవటం ఇలా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు। అయినా పెద్దగా ఫలితం ఇవ్వకపోగా నీరసం వచ్చేస్తుంది। అలా కాకుండా మంచి పోషకాహారం తింటూ పరిమితంగా వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటూ ఉంటే బరువు ఈజీగా తగ్గిపోవచ్చు। బరువు తగ్గటానికి ఈ మునగాకు చాలా బాగా సహాయపడుతుంది। శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించడానికి సహాయపడి నాజుగ్గా ఉండేలా చేస్తుంది। మునగాకు బరువు తగ్గించడానికే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి। మునగాకులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి। మనం విడదీసుకున్న ఆకులను మిక్సీ జార్లో వేసి కొంచెం నీటిని పోసి మిక్సీ చేసుకోవాలి। మనం జ్యూసర్లో చేస్తున్నాం కాబట్టి స్పెషల్గా వడకట్టాల్సిన అవసరం లేదు, బయట వైపుకి జ్యూస్ వచ్చేస్తుంది। ఈ విధంగా మిక్సీ చేసుకున్నాక జ్యూస్ను ఒక గ్లాసులోకి తీసుకోవాలి। శరీరంలో కొవ్వు పేరుకుపోవటానికి కారణమైన కారకాలను నివారించడంలో మునగాకు చాలా బాగా సహాయపడుతుంది। శరీరంలో కొవ్వు విచ్ఛిన్నతను వేగవంతం చేయటానికి సహాయపడుతుంది। అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది। దాంతో బరువు వేగంగా తగ్గడానికి సహాయపడుతుంది। ఇక దీనిలో మనం నిమ్మరసం దాదాపుగా 1 స్పూను నిమ్మరసం కలిపితే సరిపోతుంది। నిమ్మకాయలో ఉండే విటమిన్ సి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడతాయి। నిమ్మలో ఉన్న లక్షణాలు పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది। నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ఒక ప్రత్యేక ఫైబర్ జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది। దాంతో ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది। ఇక ఆ తర్వాత మనం 1 స్పూన్ తేనె కలపాలి। తేనెలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి అవసరమైన శక్తిని, బలాన్ని ఇస్తాయి। తేనెలో ఫ్రక్టోజ్ అనే షుగర్ ఉంటుంది। ఇది ఒకేసారి శరీరంలో కలిసిపోకుండా నిదానంగా కలుస్తుంది। అధిక బరువు సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది। అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె వాడకూడదు। కేవలం మునగాకుతో తయారు చేసిన రసంలో నిమ్మరసం కలుపుకొని తాగాలి। ఈ డ్రింక్ ఉదయం పరగడుపున తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది। పరగడుపున తాగటం వీలు కాని వారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అరగంట ముందు తాగవచ్చు। అలా తాగినా ఇబ్బంది ఏం లేదు। ఒక 10 రోజుల పాటు ఈ మునగాకు జ్యూస్ తాగితే ఆ తేడా మీకే కనబడుతుంది। ఈ జ్యూస్ తాగటం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది। ఈ మునగాకులో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి। దాదాపుగా 10 నుంచి 12 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి। ఇవి మన ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయి। వాపు నొప్పులతో పోరాటం చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। శోథ నిరోధక లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి
ఎముకలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ రోజుల్లో చాలామంది కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అటువంటి వారికి కూడా ఈ జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. విటమిన్ సి అలాగే బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే క్లోరోజెనిక్ ఆమ్లం అనే మరో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ జ్యూస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సమస్యలు కూడా రాకుండా ఉండటానికి ఈ జ్యూస్ సహాయపడుతుంది. శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు. రక్తపోటు నియంత్రణలో ఉంచి రక్త ప్రవాహం బాగా జరిగేలా చేస్తుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయానికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాలేయ కణాల మరమ్మతును వేగవంతం చేస్తుంది. కాలేయానికి ఆక్సీకరణ నష్టం కలగకుండా చేస్తుంది. కాలేయంలో ప్రోటీన్ స్థాయిలను పెంచుతుంది. రక్త నిర్వీషీకరణ, కొవ్వు జీవక్రియ మరియు పోషకాల శోషణకు అవసరమైన కాలేయ ఎంజైమ్లు బాగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దాంతో కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. కడుపుబ్బరం, మలబద్ధకం, గ్యాస్, అల్సర్స్ వంటి అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఈ మునగ ఆకులలో యాంటీబయాటిక్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలను ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాల్షియం అలాగే ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండటం వలన స్వాద నిరోధక లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన దెబ్బతిన్న ఎముకలను నయం చేయటమే కాకుండా బోలు ఎముకల వ్యాధికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఎముకలు, దంతాలు బలంగా ఉండేలా చేస్తుంది. క్రిమినాశక మరియు బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్లతో పోరాటం చేస్తుంది. ఏమైనా గాయాలు తగిలినప్పుడు ఈ ఆకు పేస్ట్గా చేసి గాయం అయిన ప్రదేశంలో కట్టుకడితే తొందరగా నయం అవుతుంది. అలాగే చర్మం, జుట్టు సమస్యలకు మంచి పరిష్కారంగా కనబడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చర్మం మీద ముడతలు లేకుండా చేస్తుంది. ఈ మునగాకులో దాదాపుగా 30 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ముఖం మీద మనం పేస్ట్గా చేసి రాసినప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్ సహాయపడి ముఖం మీద ముడతలు, మచ్చలు ఏమీ లేకుండా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఈ పేస్ట్ను తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు కుదుళ్ళు బలంగా ఉండి చుండ్రు సమస్య లేకుండా ఉంటే జుట్టు రాలే సమస్య అస్సలుండదు. అలాప్పుడు జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నాడీ వ్యవస్థకు కూడా చాలా బాగా సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి సమస్యలు, ఆల్జీమర్స్ వంటి సమస్యలు వస్తుంటాయి. అటువంటి సమస్యలు లేకుండా మెదడు పనితీరు బాగుండేలా చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్